సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, దేకో సరిగ్గా చూడండి, చూసి చెప్పండి, నేను హిందువునా ముస్లింనా అరిచారు బాబా. ఆగ్రహ వేషాలతో ఊగిపోతూ దిగంబరుడైనటువంటి నిలిచినటువంటి సాయినాథుడిని ఊగిపోతున్నటువంటి బాబా కళ్ళు చూసి చింత నిప్పుల్లా ఎర్రగా మారుతున్నాయి. ఈ అగ్నిది ఏ కులం, భగవంతుడిది ఏ మతం అని చెప్పి హిందువునా ముస్లింనా తేల్చి చెప్పండి త్వరగా గర్జించారు బాబా. భక్తులు భయంతో గజగజ వణిగిపోయారు. చివరికి బాగోజీ ధైర్యం చేసి, బాబా సీమోల్లంఘనం రోజున మీకిది తగునా అడిగాడు అన్నయంగా. బాబా చప్పున సటకాతో నేలపై గట్టిగా కొడుతూ, ఈరోజే నా సీమోల్లంఘనము అని అరిచాడు బిగ్గరగా. బాబా మాట విని ఉలిక్కి పడ్డాడు శ్యామ. బాబాకి సీమోల్లంఘనము అంటే అనుకున్నాడు మనస్సులో. ఎప్పటిలా శ్యామ మనస్సులో అనుకునేటువంటి భావాలకి స్పందించినట్లు ఈసారి స్పందించలేదు బాబా. అంతేకాదు, ఆ రాత్రి ఎప్పటికో కానీ బాబా శాంతి ఇచ్చలేదు. కానీ బాబా ప్రకటించినటువంటి సీమోల్లంఘన దేనికి సంకేతం అని చెప్పి భక్తులంతా అనుకున్నారు. బాబు సాహెబ్ బూటి కోటీశ్వరుడు, దైవ భక్తి కలిగినవాడు. నాగపూర్ నివాసి అయినటువంటి బూటి బాబా గురించి విని షిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకొని అనూహ్యమైనటువంటి ఆనందాన్ని పొందాడు. బాబా, మీ దివ్య దర్శనం వల్ల నేను పొందినటువంటి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను అన్నాడు బూటి భక్తి పార్వశ్యంతో. ఇంతకు 1000 రెట్లు ఆనందాన్ని చిరకీర్తిని కలిగించడానికే నిన్ను రప్పించుకున్నాను అన్నారు బాబా. శ్యామ నొసలు చిట్లిస్తూ ఏమై ఉంటుందబ్బా అని చెప్పి మనసులో అనుకున్నాడు. మనస్సులో ప్రతిసారి శ్యామ మనోభావానికి చప్పున ప్రతిస్పందించేటువంటి బాబా ఈసారి చూపుడు వేలు ఆడిస్తూ జాగ్రత్త అన్నట్లు హెచ్చరించాడు. శ్యామ గతుక్కుమని ఆగిపోయాడు. అవేవి గమనించని బూటి చేతులు జోడించి, నేను నా సంపద సర్వస్వం నీ పాదసేవకే అర్పితం బాబా, నువ్వెలా ఆజ్ఞాపిస్తే అలా చేస్తా అన్నారు వినయంగా. బాబా అతడికి ఆశీర్వదించి వాడాకి పో అని చెప్పి చెప్తారు. శ్యామని తోడు తీసుకొని దీక్షిత్ వాడాకి వెళ్ళి అక్కడ బస చేశాడు బూటి. అప్పటి నుంచి తరచుగా షిరిడి వచ్చి బాబా సేవలో సన్నిధిలో గడపడం, బాబా మహిమలు కళ్ళారా చూస్తూ భక్తుల అనుభవాలు వింటూ మంత్రముగ్ధుడైపోవడం బూటి జీవితంలో విశేషమైంది. తన సొంత పనుల మీద నాగపూర్కి వెళ్ళినా ఎప్పుడెప్పుడు బాబా దర్శనం చేద్దామని అన్నంత ఆరాటం అతనికి నిల్వనీయకుండా ఉండడం చేసేది. షిరిడిలో తాను నివసించడానికి ఒక నివాసాన్ని నిర్మించుకుంటే అన్న ఆలోచన కలిగింది బూటికి. అయితే బాబా అనుమతి ఎప్పుడు, ఎవరి ద్వారా తీసుకెళ్ళాలి అన్నటువంటి సందిగ్ధంతో ఆ రాత్రంతా దీక్షిత్ వాడాలో నిద్రపోయాడు బూటి. ఆ రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో బాబా దర్శనమిచ్చి, మసీదు పక్కన ఒక వాడా నిర్మించు, భవనం మధ్యన మందిరం నిర్మించు, ఇందుకోసమే నిన్ను షిరిడి రప్పించాను అని ఆజ్ఞాపించి ఆశీర్వదించి అదృశ్యమయ్యారు బాబా. ఉలిక్కిపడి మేలుకున్నాడు బూటి. తాను కనగన్నాడా, కలలో జరిగినవి యథార్థాలవుతాయా అనుకున్నాడు బూటి. ఇంతలో పక్కనే పడుకున్నటువంటి శ్యామ చప్పున లేచి ఆర్ద్రతతో వెక్కి ఏడవసాగాడు. బూటి అతడి భుజాన్ని పట్టుకొని ఊపుతూ, శ్యామ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని చెప్పి ప్రశ్నిస్తాడు. శ్యామ తడబడుతూ, బాబా నా కల్లోకి వచ్చాడు, మసీదు పక్కన మందిరంతో సహా భవనం నిర్మించాలన్నాడు, ఆదేశించాడు. బాబా ఆ మందిరంలో నివసిస్తారట, అందరి కోరికలు తీరుస్తారట అని చెప్పాడు ఆనందంతో. ఆహా, ఏమి ఇది, నీకు నాకు ఒకే కల వచ్చింది శ్యామ. బాబా ఆజ్ఞను అయింది, ఆయన ఆజ్ఞని శిరసావహిస్తాము అన్నాడు బూటి ఉత్సాహంతో. ఉద్వేగంతో ఇక ఆ అర్ధరాత్రి ఆ ఇద్దరికి నిద్ర పట్టలేదు. కాకా సాక్షి దీక్షిత్ని లేపి అతని సహకారంతో ఉద్వేగంతో ఇక ఆ రాత్రి ఇద్దరికి నిద్ర పట్టలేదు. కాకా దీక్షిత్ని లేపి అతని